ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి. తెలుసుకునే ముందు గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఆ గ్రహగతుల్లో ముఖ్యంగా మనకి గురువు మిథున రాశిలో ఉంటాడు. రాహుకేతులు కుంభము సింహరాశిలో సంచారం చేయటం. రవి శుక్రుల యొక్క కలయిక మేషరాశిలో ఉండటం. రవి 14వ తారీఖున మీనం నుంచి మేషరాశిలోకి ఉండటం. శుక్రుడు మేషరాశిలో, బుధుడు కుజుడు శని మీనరాశిలో సంచారం చేస్తారు. ఈ 10 రోజుల పాటు కూడా ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార రీత్యా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటివి అమలు చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పడాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలి, అసలు ఏ విధంగా ఉండబోతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అని తెలుసుకుందాం. ముందుగా కుంభరాశి వారికి 10 రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుంది. కుంభరాశి వారికి ద్వితీయంలో బుధుడు కుజుడు శని, తృతీయంలో రవి శుక్రుల యొక్క కలయిక, పంచమంలో గురువు, జన్మంలో రాహువు, అలానే సప్తమంలో కేతు యొక్క సంచారం. అయితే ఏ విధంగా ఉండబోతుంది 10 రోజులు. వ్యాపార పరంగా బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బిజినెస్ పెట్టుబడులు పెట్టచ్చు, జాయింట్ వ్యాపారాలను కూడా కలుసుకొని ముందుకు వెళ్ళచ్చు. నూతన వ్యాపార పరంగా విస్తరణ కూడా చేసుకోవచ్చు, ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలానే ఉద్యోగపరంగా ప్రమోషన్లు, ధనలాభము, వృత్తి వ్యాపారాల అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం కలిగే అవకాశాలు ఉంటాయి. వ్యాపార పరంగా కూడా లాభం కలగటం ఒకటి, శత్రువులు వృద్ధి చెందే అవకాశం ఒకటి ఉంది. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంటుంది. అంటే ద్వితీయంలో బుధుడు మంచి చేస్తాడు. అలానే ఇద్దరు భార్యాభర్తల మధ్యలో అనుబంధ బాంధవ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా కుటుంబంలో చిక్కులు కాకుండా చూసుకోవాలి. అలానే ఉద్యోగపరంగా అధిక శ్రమ చేస్తే శ్రమకు తగ్గట్టు ఫలితం అయితే వస్తుంది. ఉద్యోగపరంగా ఇబ్బందులు ఏం లేవు. ఎంతో గట్టిగా కృషి చేస్తే కానీ ఫలితం వచ్చే అవకాశం ఒకటి ఉండదు. వివాహ ప్రయత్నాలు మరి కొంత ఆగిపోవటం ఒకటి, లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరంగా ధనాదాయం బాగా పెరుగుతుంటుంది. ఆర్థిక పరంగా ఉండే లావాదేవీల విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ పరంగా కొంత డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే వచ్చింది కదా అని డబ్బులు ఖర్చు చేయడం అనేది మంచిది కాదు. కొంత జాగ్రత్త వ్యవహరించి ముందుకెళ్తే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ, వ్యాధులు రాకుండా కూడా కాపాడుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి విషయాల్లో కొంత అధిక ప్రయాణాలు చేయటం, ప్రయాణాల్లో లాభం కలగటం, వాహన ప్రాప్తి కూడా కలిగే అవకాశాలు, బంగారు ఆభరణాలు, అలానే నూతన వస్తువులు ఏవైనా సరే కొనుగోలు చేసే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించండి. ఈ ఫలితాలన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే ప్రేక్షకులందరికీ కూడా అర్థం కావాలంటే ఏంటంటే ఇవన్నీ కూడా గోచారరీత్యా ఫలితాలే కానీ బర్త్ చార్ట్ నుంచి పుట్టినప్పుడు ఉండే లగ్నం నుంచి అనుసరించే ఫలితాలు అనేవి కావు. అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిట్ సిస్టమ్ అండ్ బర్త్ చార్ట్. ట్రాన్సిట్ సిస్టమ్ అంటే ఏంటంటే ప్రస్తుతం ఉండే గోచార ఫలితాలు, అంటే గ్రహాలు ఏ పొజిషన్లో ఉన్నాయి, ఈ 10 రోజుల్లో జరగబోయే సంఘటనలు, ఈ 10 రోజులు ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి, ఎలాంటి నియమాలు, ఎలాంటి అలవాట్లు, ఆర్థిక స్థితిగతులు, ఎలాంటివి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం చూసుకోవాలి. బర్త్ చార్ట్ అంటే ఏమిటంటే జన్మలగ్నాన్ని నుంచి అనుసరించేవి. అంటే జీవితాంతం మీ జీవితంలో ఎలా ఉండబోతుంది అనే డివిజనబుల్ చార్ట్స్ ఉంటాయి. అంటే రాశి చక్రమని, హోరా చక్రమని, ద్రేక్కాణమని, చతుర్థాంశమని, సప్తమాంశం, నవాంశం, దశమాంశం, ద్వాదశాంశం, ఇలాంటి 16 లగ్న కుండళ్ళు మనం అనాలిసిస్ చేస్తాం. ఇలాంటి 16 లగ్న కుండల్లో కూడా భావచక్రము, దశలు, అంతర్దశలు, భావాధిపతులను మనం క్యాల్కులేషన్ చేసుకొని, మ్యాథమెటికల్గా క్యాల్కులేషన్ చేసుకొని అసలు లైఫ్లో నెగిటివ్నా పాజిటివ్నా, నెగిటివ్ ఉంటే ఏం చేయాలి, పాజిటివ్ ఉంటే వెరీ గుడ్. కానీ ప్రతి జీవితంలో కూడా పాజిటివ్ ఉండదు, ప్రతి జీవితంలో నెగిటివ్ ఉండదు. అందరికీ జీవితాంతం ఒకే రకంగా ఉండదు లైఫ్ అనేది.
ఎలా ఉండబోతుంది? ఆ లైఫ్‌లో మనం తీసుకోవాల్సిన నిర్ణయాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిజం ఏంటి? అంటే అసత్యం అనేది ఎ మనం చెప్పకూడదు. సత్యదూరం అంటారు. అంటే ఎప్పుడు కూడా నిజాన్ని మనం తెలుసుకుంటే, మనం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. నెగెటివ్‌ని మనం పాజిటివ్ చేసుకోవడం ఎలాగా? ఏ విధంగా అనుసరించాలి అనే విషయాలు మనం తప్పకుండా తెలుసుకోవాలి. అంటే ఒకటి కాదు, ఆర్థిక స్థితిగతులు, వివాహాది శుభ కార్యక్రమాలు, విద్య, కోర్టు సమస్యలు, అబ్రాడు, ఎడ్యుకేషను, ట్రావెలింగు, అన్ని రకాల విషయాలు వస్తాయి. సంతానము, అన్ని విషయాలను కూడా ఈ 10 రోజులు ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? నిజమైన నిర్ణయాలు ఏంటి? అనే విషయాల్ని నిజంగా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలామంది కూడా ఆలోచన చేస్తారు. గురువుగారండి, నాయకంటి గారండి, నా దగ్గరే కాదు వేరే వాళ్ళ దగ్గరికెళ్ళినా కూడా పాజిటివ్ ఆలోచన చేస్తారు. పాజిటివ్ అనేది మంచిదే. కానీ ఒక జాతకుల దగ్గరికి గాని, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు పాజిటివ్‌నే చెప్పండి, నాకు షుగర్ లేదని చెప్పండి, బీపీ లేదండి అని చెప్తే ఇంకెందుకు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం? డాక్టర్ దగ్గర నిజం తెలుసుకుంటేనే ఒక టాబ్లెటో, ఆపరేషనో, ఇంజెక్షనో ఏదో ఒకటి చేస్తారు. అలానే ఒక ఆస్ట్రాలజర్‌ని అప్రోచ్ అయిన తర్వాత కూడా నిజాన్ని మనం తెలుసుకున్నాం అనుకోండి, దానికి కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. మనం జాగ్రత్త పడతాం. ముందు మనకు విషయాన్ని తెలిస్తే జాగ్రత్త పడతాం. అలానే ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించాల్సిన అనుకునే వాళ్ళందరూ కూడా నా స్క్రీన్ మీద స్క్రోలింగ్ నెంబర్ పడుతుంది. ఆ నెంబర్‌కి మీరు కాల్ చేయొచ్చు. ముఖ్యంగా www.nayakanti.com గాని, నాయకంటి ఇన్ కానీ మీరు ఆ వెబ్‌సైట్ అనేది మా వెబ్‌సైట్. ఆ వెబ్‌సైట్ కూడా చూడొచ్చు. అలానే నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతుడు, ఛాయాగ్రహాలు, అలానే స్వప్నశాస్త్ర ఫలదీపిక, పుత్రగణపతి వ్రతము, సర్వదేవతా గోత్రపులు పార్ట్ 1, పార్ట్ 2, వివాహ మార్తాండము, అలానే బృహత్ పరిహార సింధు, అలానే జాతక చంద్రిక, అలానే నవగ్రహ దోషాలకి దశమహావిద్యల యొక్క స్తోత్ర పారణాలు కూడా రాశాను నేను. అలానే ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ అనేది రాశాను నేను. ఇవి రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. లేకపోతే మమ్మల్ని కాంటాక్ట్ చేసినా కూడా మేము మీకు పంపిస్తాము. అయితే జాతకాన్ని నిజం తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. అబద్ధపు ముసుగులో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంటే ఆస్ట్రాలజర్స్‌కి ఏం కాదు. మీకే ఇబ్బందులు కలిగే వాతావరణం ఉంటుంది. నిజాన్ని తెలుసుకున్నారనుకోండి, మిమ్మల్ని మేము ఎలాగా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచన చేస్తాం. మీరు నెగెటివ్, పాజిటివ్ రెండూ తెలుసుకుంటే మీరు డెవలప్‌మెంట్ అయినట్టే. స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపమెరిగిన వాడే పూర్ణుడవుతాడు. ఈ గోచారం అంటే మనలో మనం నెగెటివ్‌ని పాజిటివ్ చేసుకుంటే జీవితం ధన్యమైపోయినట్టే అర్థం. అదే అసలు కాన్సెప్ట్ నిజం చెప్పాలంటే. మీరు జాగ్రత్త వహించండి. ఈ ఫలితాలన్నీ కూడా మీరు తెలుసుకోండి. అసలు ఏం రెమెడీస్ చేయాలి అనేది కూడా తెలుసుకోవచ్చు. ఆ రెమెడీస్‌లో ముఖ్యంగా ఆర్థిక పరంగా స్థితిగతులు ఉన్నవాళ్ళు తప్పకుండా కుబేరుడి యొక్క ఏదైతే మంత్రాన్ని చదువుకోవాలి. ఓం యక్షాయ కుబేరాయ వజ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపయిస్వ అనే మంత్రాన్ని చదవాలి. భయం అనేది తొలగటానికి ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి. సూర్యుని ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేయాలి. ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయంటే అలానే ప్రభాకరాయుధే దివాకరాయుధమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, చంద్రుడి యొక్క ఆరాధన మనశ్శాంతికి మనస్సుకి ప్రశాంతత ఉండాలంటే ఖచ్చితంగా దదీశంక క్షుషారాభం క్షీరోధారణ సంభవం నమామి శశిరం సోమం శంభురమకట భూషణం అనేది చదువుకోవాలి. అలానే లక్ష్మీ గణపతి స్తోత్ర పాలనం చేసుకోవాలి. అలానే మనకి పనులన్నీ కూడా కొంత ఆలస్యం జరుగుతుంది అనుకోండి, కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని చదువుకోవటం ఒకటి, గో సేవ చేయటం, విద్యార్థులకి బాగా చదువురాలంటే విద్యార్థులకు పుస్తక దానం చేయటం, అలానే వారాహి స్తుతి పారాయణం చేయటం చాలా మంచిది కోరికలు నెరవేరటానికి. వీలైతే ఇంటి దగ్గర విశ్వనాథాష్టకాన్ని చదువుకోవటం వల్ల కూడా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. అంటే రుద్రార్చన, శివుడికి సంబంధించిన పూజ చేయటం, ఎలాంటి విఘ్నం జరగకుండా ఉండటానికి లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయటం, అలానే విఘ్నం లేకుండా మనకి ఏది కూడా విఘ్నం లేకుండా ఉండటానికి కూడా
గణపతి యొక్క అష్టకాన్ని, స్తోత్రాన్ని పారాయణం చేయటం కూడా చాలా మంచిది. అలానే విదేశాలకు వెళ్ళాల్సిన వాడు ఎవరైతే ఉంటారో ఓం నమ శివాయ పంచాక్షరితో పాటు వారాహి స్తుతి యొక్క పారాయణం చేయటం చాలా మంచిది. ఏమిటి ప్రతిదానికి కూడా ఒక రెమెడీ అనేది, ఒక పరిహారం అనేది ఉంది. కానీ జాతకాన్ని అనుసరించి మాత్రం వెళ్ళాలి నిజం చెప్పాలంటే. గోచారం ఎప్పుడూ కూడా 20% రిజల్ట్స్ ఇస్తుంది. అంటే ఏదో వితిన్ సెకండ్‌లో ఒక అదృష్టం కలిసి రావటం అంటే ఏందంటే గోచారం. లైఫ్ లాంగ్ ఎలా ఉంది, ప్రొడక్షన్ ఎలా ఉంది, నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా వెళ్ళాలి, నిజంగా తెలుసుకోవాలి అనంటే ఖచ్చితంగా బర్త్ చార్ట్. అది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వేసి తెలుసుకోవాలి. నిజం తెలుసుకోవాలి. ఎందుకంటే కాలమంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో గురువుగారండి 70 ఏళ్ళకి నేనేం పని చేయాలి, 60 ఏళ్ళకి నేనేం జాబ్ చేయొచ్చా, 50 ఏళ్ళకి నేను పెళ్లి చేసుకోవచ్చా అనేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అసలు జీవితంలో పిల్లల యొక్క పనులు కానివన్నీ కూడా చాలామంది నేను చూస్తుంటే ఎంప్లాయీస్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ మీద బాగా దృష్టి పెట్టి పిల్లల పెళ్ళిళ్ళు మర్చిపోతున్నారు, పిల్లల యొక్క చదువులు మర్చిపోతున్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళవి డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి వాళ్ళు కూడా మర్చిపోతున్నారు. అంటే జీవితం అనేది చాలామంది కూడా ఆలోచన ఏంటంటే ఇంకా బ్రహ్మాండంగా మేము బతుకుతాం, ఏ 150 ఏళ్ళలో, 200 ఏళ్ళలో, 500 ఏళ్ళలో బతుకుతామని అనుకుంటున్నారు. వాస్తవంగా అయితే అలా కాదు. 60 ఏళ్ళు దాటిన తర్వాత మనిషికి బోనస్ మార్కులతో బతకటమే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ మనం అనుకోవచ్చు బాగానే ఉన్నామని, అనుకోవటానికి ఏముంది, దాని డబ్బు ఖర్చు లేని పని. 50 200 ఏళ్ళు బతుకుతాం, 300 ఏళ్ళు బతుకుతాం, అబద్ధం ముసుగులో ఎన్నాళ్ళు ఉంటాం. అలా కాదు, జాతకాన్ని క్లియర్ తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకొని మీరు ముందుకెళ్తే మీ లైఫ్లో మీరు సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ ఎలా ఉంటుందంటే ఆస్ట్రాలజీ పరంగానే సక్సెస్ ఉంటుంది. ఎలాంటి నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, ఏ వృత్తి చేపట్టాలి, ప్రతివాడు ఒక వృత్తి చేపట్టడం, అది చెయ్యటం, 60 ఏళ్ళు రాగానే డబ్బంతా పోగొట్టుకోవటం, అప్పుడు ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అవుతుంటారు. అప్పటికి ఏం చేస్తారండి ఆస్ట్రాలజర్? అన్ని డబ్బులు పోగొట్టుకుని దివాలా తీసిన తర్వాత ఎవరేం చేస్తారు? అన్ని జాగ్రత్త చూసుకోండి. ఇన్ టైంలోనే ముందుకు వెళ్ళిపోవాలి. ఇన్ టైం దాటింది అంటే మనం ఏం చేయలేరు. ఆస్ట్రాలజర్ ఏం చేయలేరు, భగవంతుడు ఏం చేయలేరు, ఎవ్వరూ ఏం చేయలేరు. 70 ఏళ్ళు దాటిన తర్వాత, 60 ఏళ్ళు దాటిన తర్వాత మనం హాస్పిటల్‌లో చేరితే డాక్టర్ గారు ఏమంటారు, మీకు ఏ విటమిన్స్ ఇచ్చినా పని చేయట్లేదు, ఏ ఇంజెక్షన్ చేసినా కూడా నీకు వర్కౌట్ కావట్లేదు అంటాడు. అలానే పూజలు కూడా అంతే. 70 ఏళ్ళు, 80 ఏళ్ళ తర్వాత ఏం పని చేయాలంటే ఏం పూజ చేస్తారు? నిజాన్ని తెలుసుకోండి. నిజం అనేది నిలకడగా ఉండేది. ప్రతిదీ కూడా ఆలోచన చేయండి, చాలా జాగ్రత్తగా నడవండి. మీకు ఏ డౌట్ ఉన్నా నా నెంబర్కి ఫోన్ చేయండి, మీరు తెలుసుకోండి. మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.